అందరికీ నమస్కారం. నా పేరు గూడా శశిభూషణ్, కొండేపు నియోజకవర్గం జరుగుమల్లి మండలాధ్యక్షుడిని. అయితే ఈరోజు ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి జడ బాలనాగేంద్ర గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమనంటే పార్టీలో పదవులన్నింటినీ డబ్బులు కమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు. సార్ జడబాలనాగేంద్ర గారు, మీరే అలాంటి వాళ్ళందరినీ కూడా, వాసన్న చాలా మంచి వ్యక్తి, మంచి నాయకుడు, మీకు కూడా మంచి బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేస్తారని చెప్పి మా కొండేపు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మనోజ్ గారికి చెప్పి, అతని ద్వారా మండలంలో మండలాధ్యక్షులైనటువంటి మా అందరిని కూడా పిలిపించుకొని వాసనకు పరిచయం చేసి మంచి వ్యక్తి, మంచి నాయకుడు అని చెప్పి చెప్పింది మీరే కదా సార్ మా అందరికీ కూడా. అటువంటి మీరు ఇప్పుడు బాలినేని వాసు గారు పదవులకి డబ్బులకి పదవులు అమ్ముకుంటున్నాడని ఇంత హీనంగా మాట్లాడటం, దీని వెనక ఎవరున్నారో అర్థం చేసుకోలేనంత అవివేకులం అయితే మేము కావు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, బాలనాగేంద్ర గారు మీరు జిల్లా అధ్యక్షుడిగా అడిగారని, దానికి మన బాలినేని వాసు గారు మీకు మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి సార్, అది మీకు తెలియదు కాదు. కేవలం బాలినేని వాసు గారు పక్కన తిరిగినంత మాత్రాన మీకు జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారనేది ఎలా అనుకున్నారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు మాకు కూడా. జిల్లా అధ్యక్షుడిగా ఉండాలి అంటే ముందు జిల్లాలో ఉన్నటువంటి 56 మండల అధ్యక్షులతోటి, సమన్వయకర్తలతోటి, జనసేన కార్యకర్తలతోటి, వీర మహిళలందరితోటి కూడా మీకు ర్యాపు మీటింగ్ చేయాలి. అదంతా మర్చిపోయి కేవలం వాసన గారి పక్కన తిరిగితే పదవులు వస్తాయని చెప్పి అనుకొని ఇప్పుడు పదవి ఇవ్వలేదన్న ఉద్దేశంతో అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని వాసు గారి అభిమానులందరూ, జనసేన పార్టీ అభిమానులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వెంటనే జనసేన పార్టీ కార్యకర్తలకి, బాలినేని వాసు గారికి క్షమాపణ చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇలా చేస్తే మీకు కూడా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలా కాదని దీన్ని పొడిగించుకుంటూ పోయి మీ వెనక ఎవరున్నారో నాకైతే అలా అర్థం కావట్లేదు. వారిని నమ్ముకొని మీరు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా వెంటనే జనసేన పార్టీకి, బాలినేని వాసు గారికి క్షమాపణ చెప్పి మీరు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.